శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపు నాసిక శూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సైన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతలజాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుడ్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నృసింహ దురిత దూర. నాడు అమిత భక్తితో ప్రత్యక్షం చేసుకున్న యాదఋషికే కాదు, నేడు అనేక భక్తజనులకి కూడా ఆశీస్సులు అందిస్తున్న భక్తవరదుడు యాదాద్రి లక్ష్మీ నారసింహుడు. ఆయన ఈ క్షేత్రంలో 5 రూపాల్లో వెలిసి అఖిల జనావళికి అభయప్రదాతగా నిలుస్తున్నాడు. ఆ స్వామి రూపమే భీకరం, కానీ హృదయం మహామృదులం. ఆ స్వామి రూపమే భీకరం, కానీ హృదయం మహామృదులం. ఋష్యశృంగుని పుత్రుడైన యాదఋషి తపోఫలంగా నరసింహస్వామి పరమ ప్రేమతో ప్రత్యక్షమైన క్షేత్రమే యాదగిరిగుట్ట. పంచనారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి. ఈ కొండపై స్వామి జ్వాలా నరసింహ, గండభేరుణ నరసింహ, యోగ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాల్లో దర్శనమివ్వడం విశేషం. యాదాద్రిని ఋషి ఆరాధనా క్షేత్రం అని కూడా అంటారు. ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. యాదగిరి శిఖరాగ్రంలో ఈశాన్య దిశలో పరమశివుడు స్వయంభూగా వెలిశాడు. అందుకే ఇది వైష్ణవులకి శైవులకి కూడా ఆరాధనీయమైన తీర్థం అయ్యింది. పురాణ కథలను అనుసరించి బాల్యం నుంచే యాదర్శి నృసింహ భక్తుడు. ఒకసారి తీర్థయాత్రలు చేస్తుండగా ఆంజనేయుడు కల్లో కనిపించి అడవి మధ్యలో ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు. హనుమ సూచన మేరకి కొండ దిగున తన ఇష్టదైవమైన నారసింహుని ధ్యానిస్తూ ఎన్నో ఏళ్లు తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసింది ఈ పరిసర ప్రాంతంలోనే అని భక్తుల నమ్మకం. యాదముని తపస్సుకు మెచ్చిన స్వామి ఉగ్రనరసింహ రూపంలో సాక్షాత్కరించాడు. ఆ మూర్తిని దర్శించలేని ముని శాంత రూపంలో కనిపించమని ప్రార్థించగా లక్ష్మీ సమేతుడే ప్రత్యక్షమయ్యాడు. యాదర్శి కోరిక మేరకు 12 అడుగుల ఎత్తు 30 అడుగుల పొడవైన గుహలో స్వయంభూగా వెలిశాడు. అదే లక్ష్మీ నరసింహుని రూపం. అక్కడ శంఖచక్రాలు, అభయ వరద ముద్రలతో స్వామి శోభిల్లటం విశేషం. ఆ గిరి తన భక్తుడైన యాదఋష్ని పేరు మీదుగా యాదగిరిగా ప్రసిద్ధమవుతుందని నృసింహుడు ఆశీర్వదించాడు. అదే యాదగిరిగుట్ట. యాదర్శి ప్రార్థన మేరకి ఆంజనేయ స్వామి కూడా పంచముఖాలతో క్షేత్రపాలకుడిగా వెలిశాడు. నరసింహస్వామిలోని బహుముఖాలను దర్శించాలని ఆకాంక్షించి యాదముని తీవ్ర తపస్సు చేశాడు. భక్తులను కరుణించే నృసింహుడు మరోసారి దర్శనమిచ్చి ముని అభీష్టాన్ని నెరవేర్చి తనలోని మరో 4 దివ్య రూపాలను దర్శింపచేశాడు. అవే జ్వాల, ఉగ్ర, గండభేరుండ, యోగ నరసింహ రూపాలు. లక్ష్మీ నరసింహ రూపంతో కలిపి పంచముఖ మూర్తులతో నరహరి యాదాద్రిపై భక్తుల మనోభీష్టాలను తీరుస్తున్నాడు. సాధారణంగా సౌమ్య భోగమూర్తులను అంటే సీతారాములు తదితర సతీ సమేతులైన మూర్తులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉగ్ర యోగమూర్తులను కొండలపై అరణ్యాల్లో ప్రతిష్టాపన చేస్తారు. కానీ నరసింహుని సర్వమూర్తులను ఒకే చోట పూజించటం యాదాద్రి విశిష్టత. ఆలయంలో జ్వాలా నరసింహుడు పాము పడగల ఎగసిన అగ్నికీలలా ఉంటాడు. అలాగే ధ్యాన స్థితిలో యోగ నరసింహుడు, వెండి కవచంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, ఉత్సవమూర్తులు గండభేరుణ నరసింహుడు, చక్ర నరసింహుడు కనిపిస్తారు. యాదముని నరహరిని అర్చిస్తూ యాదగిరిపైనే తనువు చాలించి స్వామిలో ఐక్యమయ్యాడు. కాలక్రమంలో ఈ క్షేత్రం ధూప దీప నైవేద్యాలు లేని కోవెలుగా మారింది. కొన్నేళ్ల తర్వాత సమీప గ్రామాధికారికి నరసింహుడు కనిపించి తన జాడలు తెలియచేశాడు. మరుసటి రోజు భక్తులతో కలిసి కొండపై అన్వేషించగా తొలుత విష్ణు పుష్కరిణి, తర్వాత ఆంజనేయ స్వామి మూర్తి, చీకటి గుహలో పంచనారసింహుల రూపాలు కనిపించాయి. అప్పటి నుంచి స్వామికి పూజలు చేయసాగారు. స్థల పురాణాన్ని బట్టి త్రిభువన మల్లుడనే పశ్చిమ చాళుక్య రాజు ఈ లక్ష్మీ నారసింహుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
అతడు తన మంత్రి ద్వారా ఆ స్వామి మహిమను తెలుసుకుని పూజలు నిర్వహించాడు. తర్వాత నారసింహుని కృపతో ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించాడు. యాదగిరీసుని కాకతీయ గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు దర్శించినట్లు, ముస్లిం పాలకులు కూడా ఈ స్వామికి ఆకర్షితులైనట్లు చరిత్ర కథనం. అసఫ్ జాహీ ప్రభువులు మెట్ల మార్గాన్ని నిర్మించారని, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆలయ అభివృద్ధికి అప్పట్లోనే సుమారు 80,000 రూపాయలు మంజూరు చేశారని చెబుతారు. యాదగిరి క్షేత్రంలో గుట్ట కింద ఉన్న మరో నరసింహస్వామిని భక్తులు పాత నరసింహస్వామి అని పిలుస్తారు. స్థానికుల కథనం ప్రకారం నరసింహుడు తొలుత ఇక్కడే వెలిసి తర్వాత పర్వతం మీదికి తరలి వెళ్ళాడని, ఆలయంలో కనిపించే పాదముద్రలు ఆ స్వామివేనని నమ్ముతారు. నరసింహమూర్తిని స్మరిస్తే దుష్ట శక్తులు ఆవరించవని, అనారోగ్యం నుంచి బయటపడొచ్చని భక్తులు విశ్వసిస్తారు. స్వామి అవతార ఘట్టాన్ని విన్నా చదివినా భయంతో కూడిన జన్మరాదని ధర్మరాజుకు నారదుడు ప్రబోధించాడు. అంతరంగంలో కరుణను, బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన నరసింహుడిలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత క్రోధం కనుమరుగైందట. అందుకే యాదాద్రి తదితర పుణ్యక్షేత్రాల్లో కూడా స్వామి దయానిధిగానే దర్శనమిస్తున్నాడు. యాదాద్రి నరసింహుడు భక్తవత్సలుడు, కోటి భానుతేజుడు, సాధురక్షకుడు, శంఖచక్రహస్తుడు, సర్వేశుడు, క్షీరసాగరసేనుడు అంటూ వర్ణించాడు శేషప్ప కవి. నృసింహ, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ, స్కాంద పురాణాలు యాదాద్రి నారసింహుని విశిష్టతను వివరించాయి. ఈ స్వామి కథకి మూలం వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. యాదాద్రి నరసింహునికి నిత్య పూజలు చేస్తారు. ఏటా ఫాల్గుణ శుద్ధ విదయ మొదలు ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖంలో నృసింహ జయంతితో పాటు ధనుర్మాసోత్సవం, శివరాత్రి, కృష్ణాష్టమి, శరన్నవరాత్రి పర్వదినాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వివరాలు అందించిన బి. సైదుల్ గారికి నమస్సుమాంజలి.